Your money cannot save you. నీ డబ్బు నిన్ను రక్షించలేదు, Your position cannot save లేదా you. నీ స్థాయి నిన్ను రక్షించలేదు. You will be in hell. నువ్వు నరకములో ఉంటావు, You will be suffering there. అక్కడ బాధపడుతుంటావు, You will be weeping there. అక్కడ ఏడుస్తుంటావు. Hell have only one way. నరకమునకు కేవలము ఒకే దారి మార్గం ఉంటుంది, Only inward. కేవలము లోనికి వెళ్ళటమే ఉంటుంది. There is no exit to the hell. ఇంకా నరకముల నుండి బయటపడే మార్గం ఉండదు. Once you go there, ఒక్కసారి అందులోకి వెళ్ళావా you are lost. ఇంకా నశించిపోతావు. You are lost for eternity. నీవు నిత్యత్వము కొరకు నశించిపోతావు. Today, this evening, God is speaking to you. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Many people under the, deceptive life are thinking that they are saved, but they are not saved. అనేక మంది మోసపూర్వకమైన ఒక భ్రమలో ఉంటున్నారు. ఏంటి ఆ భ్రమ? రక్షించబడ్డాను అనుకుంటున్నారు, కానీ రక్షించబడలేదు. Because your life is not changed. ఎందుకు నీ జీవితం మారలేదు? Once again, I want to give the definition of the being born again. మరొకసారి తిరిగి జన్మించడం అన్నగా నిర్వచనం ఏంటో మీకు చెప్తాను. Many people, they don't know. చాలా మందికి తెలియదు. Raising hand is very good, చెయ్యి పైకెత్తడం చాలా మంచిదే, but there are certain things to be followed. కానీ కొన్ని విషయాలున్నాయి, పాటించాలి. If any man in Christ Jesus కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల is a new creation, వాడు నూతన సృష్టి. you must be a new person. నీవు నూతనమైన వ్యక్తిగా ఉండాలి. There must be drastic change in your life. నీ జీవితంలో గొప్ప మార్పు You జరగాలి. say you are born again. నువ్వు రక్షించబడ్డావని చెప్తావు, One change we cannot see. ఒక్క మార్పు నీలో చూడదు. How is that you are born again? నువ్వు రక్షించబడ్డావని ఏ విధంగా చెప్తావు? And the second thing, రెండవదిగా all things are passed away. పాతవి గతించిపోవాలి. Is it true that all things are gone? నిజంగా పాతవి నీ జీవితంలో పోయాయా? Hundreds of believers వందల మంది విశ్వాసులు I have seen. నేను చూస్తొచ్చాను, They say they are born again. వారు రక్షించబడ్డామని చెప్తారు. All things have not gone. పాతవి వారిలో ఏ మాత్రము పోలేదు. It is so visibly we could see it. అది ఎంతో బాహాటముగా కనబడుతూ All ఉంటుంది. things are not gone. పాత విషయాలు పోలేదు. Thirdly, everything will become a new. మూడవదిగా సమస్తము నూతనము కావాలి. Whether you or I, anyone in the world, if these three things are not there, even if you are thinking that you are born again, you are not born again, you are going to hell. నీవు కానివ్వండి, నేను కానివ్వండి, ప్రపంచంలో ఎవరైనా సరే రక్షించబడ్డాము అనుకుంటే ఈ మూడు మార్పులు కనబడాలి. ఒకవేళ లేదా నువ్వు రక్షించబడలేదు, నరకానికి That is the వెళ్తావు. word of God. అది దేవుని యొక్క వాక్యము. Now here is a man.